30-35 ఏళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ 35 ఇయర్స్‌కి ఒక పేషెంట్ ఆ ప్రాబ్లమ్ డయాబెటిస్ ప్రాబ్లమ్‌తో వచ్చినవాడు. నేను ఇప్పుడు మెడిసిన్ స్టార్ట్ చేశానండి 35 ఇయర్స్‌కి. ఆ పర్సన్ 70 ఇయర్స్ వరకు బ్రతుకుతాడు. అంటే నెక్స్ట్ 35 ఇయర్స్‌కి ఎంత పిల్ బర్డెన్. కాంప్లికేషన్ అంటే డయాబెటిస్ వల్ల కిడ్నీ ప్రాబ్లమో, లేకపోతే హార్ట్ డిసీజ్ వచ్చినో, లేకపోతే న్యూరోపతి ఇవన్నీ చాలా కామన్. ప్రీ డయాబెటిస్‌ని యూజువల్లీ 1-3 మంత్స్ వరకు వీ కెన్ గెట్ అండర్ కంట్రోల్. అట్లా కాంప్లికేషన్ ఉన్న వాళ్ళు 6 మంత్స్ పట్టొచ్చు, 1 ఇయర్ పట్టొచ్చు. నేను ఐయామ్ అలోపతిక్ క్వాలిఫైడ్ ఎండీ జనరల్ మెడిసిన్. సో అలోపతిక్ మెడిసిన్ అనేది దెర్ ఈస్ అ నీడ్ అనేది నాకు తెలుసు. ఏ టైంలో మెడిసినే వర్క్ చేస్తుంది, ఏ టైంలో లైఫ్ స్టైల్ కెన్ హెల్ప్. లైఫ్ స్టైల్ విల్ హెల్ప్ యూ సస్టైన్ యువర్ డిజీజ్ అండ్ ప్రొటెక్ట్ యువర్ హెల్త్. బట్ వెన్ డిజీజ్ ఇస్ దేర్ యూ హ్యావ్ టు టేక్ మెడిసిన్. ఇప్పుడు సపోజ్ ఒక మంచి యావరేజ్ లైఫ్ స్పాన్ మన ఇప్పుడు WHO ఇచ్చిన కేటగరైజేషన్ ప్రకారం ఇండియాలో ఉంది 70 ఇయర్స్ ఈజ్ ద యావరేజ్ లైఫ్ స్పాన్. అంటే ఒక మనిషి 70 ఏళ్ళు బతుకుతాడు. 30-35 ఏళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ 35 ఇయర్స్‌కి ఒక పేషెంట్ ఆ ప్రాబ్లమ్ డయాబెటిస్ ప్రాబ్లమ్‌తో వచ్చినవాడు. నేను ఇప్పుడు మెడిసిన్ స్టార్ట్ చేశానండి 35 ఇయర్స్‌కి. ఆ పర్సన్ 70 ఇయర్స్ వరకు బ్రతుకుతాడు. అంటే నెక్స్ట్ 35 ఇయర్స్‌కి ఎంత పిల్ బర్డెన్ అంటే ఎన్ని మందులు తీసుకోవాలి మార్కెట్‌లో. సో ఎంత పిల్ బర్డెన్ ఫర్ ద కమ్యూనిటీ. అంటే ఈ ప్లానెట్‌లో మందుల భారం అనేది పెరిగిపోతుంది. సో అదే పేషెంట్‌ని నేను లైఫ్ స్టైల్ మెడిసిన్ అప్రోచ్ ద్వారా 6 పిల్లర్స్‌ని నేను హ్యాండిల్ చేస్తూ వెళ్తే మేబీ ఇప్పుడు 2-3 మెడిసిన్స్ ఈ ఇయర్ రిక్వైర్మెంట్ ఇన్సులిన్ రిక్వైర్మెంట్ ఉన్న పేషెంట్‌కి లైఫ్ స్టైల్ పిల్లర్స్ ద్వారా ఇంటర్ఫియర్ చేస్తూ ఆ బర్డెన్ అంతా తగ్గించుకుంటూ ఒక మెడిసిన్ లేకపోతే హాఫ్ మెడిసిన్ లేకపోతే సమ్‌టైమ్స్ ఇఫ్ ద పేషెంట్ ఈస్ టేకింగ్ ద రైట్ వే అంటే మనం ఇచ్చే మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ సరిగ్గా వెళ్తే ఆ హాఫ్ మెడిసిన్ కూడా తగ్గించుకొని ఓన్లీ ఈ ఆహార పద్ధతులు తర్వాత ఎక్సర్సైజ్ ప్యాటర్న్ ఈ స్ట్రెస్ రిడక్షన్ ఈ 6 పిల్లర్స్ ద్వారా ఆ బర్డెన్ కూడా తగ్గే అవకాశం ఉంది. సో ఎంత ప్లానెట్ హెల్త్ ఇట్ ఈస్ గోయింగ్ అంటే వీఆర్ లివింగ్ క్లోజ్ టు ద నేచర్ నౌ. వీఆర్ ప్రొటెక్టింగ్ ద నేచర్. సో ఎంత రసాయనాలు కెమికల్స్ ఎవ్రీథింగ్ ఎవ్రీ పిల్ ఈస్ అ కెమికల్ యూఆర్ టేకింగ్. సో అక్కడి నుంచి మనం కాపాడగలిగి వాళ్ళని ఆ బర్డెన్ నుంచి తగ్గియడమే దీని మెయిన్ టార్గెట్. కాస్ట్ ఆఫ్ దిస్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ అండి. సో ఎంతమంది ఇప్పుడు 6 పిల్లర్స్ ద్వారా వాళ్ళకి ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలంటే ఎంతమందిని ఇన్వాల్వ్ చేయాలి వాళ్ళ ప్రతి పేషెంట్ డిఫరెంట్ అండి. కొంతమంది ప్రీ డయాబెటిక్ వస్తారు, డయాబెటిక్ వస్తారు, కాంప్లికేటెడ్ డయాబెటీస్లో కూడా వస్తారు. కాంప్లికేషన్ అంటే డయాబెటీస్ వల్ల కిడ్నీ ప్రాబ్లమో, లేకపోతే హార్ట్ డిసీజ్ వచ్చినో, లేకపోతే న్యూరోపతి ఇవన్నీ చాలా కామన్. సో వాళ్ళు ఏ టైంలో ప్రజెంట్ చేస్తారో దాన్ని బట్టి ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేషెంట్కి న్యూరోపతి ఉన్నది, తర్వాత జాయింట్ ఇంజరీస్ ఉన్నాయి, ఆర్థరైటిస్ ఉంది. సో వాళ్ళకి డెఫినెట్లీ ఐ నీడ్ అ థెరపిస్ట్. సో అప్పుడు ఆ కాస్ట్ ఇన్వాల్వ్ అవుతుందండి. సో కొంతమందికి ఇప్పుడు స్లీప్ రిలేటెడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాస్ టెల్లింగ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, ఐ నీడ్ స్లీప్ ల్యాబ్ స్పెషలిస్ట్, ఐ నీడ్ సంబడి ఎల్స్. ఇప్పుడు ఒక పేషెంట్ అడిక్షన్లో వచ్చారు, ఐ నీడ్ అ సైకాట్రిస్ట్, ఐ నీడ్ అ కౌన్సిలర్. సో వాళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టి వాళ్ళకి ఎంతమంది ఇన్వాల్వ్ అయితే కాస్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో వాళ్ళు ఎంత ఎర్లీగా వస్తే అంత తక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అయితే ఇందులో చాలామంది స్పెషలిస్ట్ని ఇన్వాల్వ్ చేయాలి అన్నప్పుడు ఇది ఎంత టైం వరకు ఇది ఒక డిసీజ్ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? ఎంత టైం? సో సేమ్ క్వశ్చన్ అండి. వాళ్ళు డిసీజ్ ప్రెజెంటేషన్ ఎప్పుడైంది, తర్వాత వాళ్ళకున్న కాంప్లికేషన్స్ని బట్టి డిసీజ్ ఒకవేళ ప్రీ డయాబెటీస్ వచ్చారండి, ప్రీ డయాబెటీస్ని యూజువల్లీ 1-3 మంత్స్ వరకు వీ కెన్ గెట్ అండర్ కంట్రోల్. అట్లా కాంప్లికేషన్ ఉన్న వాళ్ళు 6 మంత్స్ పట్టొచ్చు, 1 ఇయర్ పట్టొచ్చు. అండ్ పేషెంట్ కాంప్లయన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చెప్తున్నాము వాళ్ళు చేయాలి. సో ఇప్పుడు ఈ పద్ధతిలో ఏం చేస్తామంటే హెల్త్ కోచింగ్ అనేది కూడా చేస్తాం. అంటే మీకు ప్రాబ్లం ఇది ఉంది అని ఆ డిజీజ్ గురించి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం, వాళ్ళకి అవేర్నెస్ పెంచడం, తర్వాత మీరు ఈ విధంగా మీకు ఈ మొడాలిటీస్ మీరు ఫాలో అవుతే మీకు ప్రాబ్లం ఇంత తగ్గుతుందని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈ విధంగా చేసినప్పుడు ఏంటంటే మనకు అవుట్కమ్ అనేది బాగుంటుంది. వెరీ ఫ్యూ పేషెంట్, నాట్ వెరీ ఫ్యూ, ఐ విల్ సే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ వెరీ సిన్సియర్. ఎస్పెషల్గా ఎవరైతే హెల్త్ చెకప్స్ కోసం, మాస్టర్ హెల్త్ చెకప్స్ కోసం అని వస్తారో వాళ్ళ ఆరోగ్యంని ఇంపార్టెంట్గా పరిగణించి వాళ్ళ టెస్ట్ కోసం వచ్చిన వాళ్ళు సీరియస్గా తీసుకుంటారండి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.